మనస్తత్వమే ప్రధానం. ఇక్కడ సానుకూలమైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం ఎలా అనే దాన్ని మీకు చిన్న కథ ద్వారా వివరిస్తాను. ఈ మనస్తత్వమే ప్రధానం అనేటువంటి దీనిలో మనము ఒక చిన్న కథ ఏంటంటే, ఒక వ్యాపారి ఉంటాడనమాట. ఆ వ్యాపారి ఏం చేసేవాడంటే బెలూన్స్ అమ్ముకునేవాడు. ఈ బెలూన్స్ అమ్ముకునేటువంటి వ్యాపారి ఎప్పుడైనా తన వ్యాపారం మందకొడిగా సాగినప్పుడు ఏం చేసేవాడంటే ఒక బెలూన్ను వదిలేవాడు. ఆ బెలూన్ చాలా ఎత్తుకెళ్ళేది. అది రెడ్ బెలూన్నే వదిలేవాడు. అతని దగ్గర రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ చాలా రకాలైనటువంటి బెలూన్స్ ఉండేవి. అయితే ప్రతిసారి రెడ్ బెలూన్ వదిలేవాడు. అది చాలా ఎత్తుకెళ్ళేది. ఆ ఎత్తుకెదిలినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ సంతలో ఉన్నటువంటి ఈ పిల్లలు చూసి ఎక్కువగా బెలూన్లు కొనేవారు. ఆ విధంగా బెలూన్లు అమ్మే వ్యాపారి తన జీవనాన్ని కొనసాగించాడు. ఒకసారి ఆ బెలూన్లు అమ్మే వ్యాపారి వెనుక నుంచి ఒక పిల్లవాడు అతని సొక్కా లాగుతాడు. అప్పుడు ఉలిక్కిపడ్డ బెలూన్ వ్యాపారి ఏం కావాలి అని అడిగితే, నీవు బెలూన్స్ వదులుతున్నావు కదా, ఎర్ర బెలూన్ ఒకటే అంత ఎత్తుకి వెళ్తుందా, బ్లాక్ బెలూన్ కూడా పైకి వెళ్తుందా వదిలితే అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి ఉలిక్కున పడిన బెలూన్ వ్యాపారి, ఏ బెలూన్ వదిలినా పైకి వెళ్తుంది, బెలూన్ రంగు ఇక్కడ ముఖ్యం కాదు, బెలూన్లో ఉన్నటువంటి తేలికైనటువంటి హీలియం గాలి అనేది ఇక్కడ ముఖ్యము, ఆ హీలియం గాలి దాన్ని చాలా ఎత్తుకి తీసుకెళ్తుంది. అంటే మనుషులు కూడా చాలా ఎత్తుకి ఎదగాలంటే అతనిలో ఉన్న మనస్తత్వం అనేది ఇంపార్టెంట్, మనుషుల యొక్క రంగు కాదు. కాబట్టి మనిషి యొక్క మనస్తత్వము, యాటిట్యూడ్ను మార్చుకోగలిగితే ఖచ్చితంగా చాలా ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంది. ఇది మనస్తత్వమే ప్రధానంలో పార్ట్ 1లో ఇంట్రడక్షన్. దీని పరంపరగా చాలా విషయాలు మీకు మీ సక్సెస్కి, అంటే మీకు ఇక్కడ కొటేషన్ చూపిస్తాను. మీరు విజయాన్ని సాధించగలరు అంటే మీరు కూడా విజయాన్ని సాధించగలరు. విజేతలు వైవిధ్యమైన పనులు చేయరు, వారు పనులను వైవిధ్యంగా చేస్తారు. ఇది ఇక్కడ విజేతలు ఎప్పుడు వైవిధ్యమైన పనులు ఎప్పుడు చేయరు, వారు పనులను వైవిధ్యంగా చేస్తారు. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధిస్తారనేటువంటి ఈ పుస్తకానికి సంబంధించిన ఎపిసోడ్స్ను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.